'లక్కీ భాస్కర్' మూవీ ఇంత బాగుండడానికి కారణం ఏంటి? అండ్ ప్రతి ఒక్కరు ఈ మూవీకి కనెక్ట్ అవ్వయి ప్రతిసారి రిపీటెడ్‌గా చూడడానికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఈ మూవీ నిజం చెప్పాలంటే ప్రతి యావరేజ్ ఇండియన్ మ్యాన్ ఎలా థింక్ చేస్తాడు? తన ఫ్యామిలీ గురించి ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకునే కోరిక ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేస్తుంది. చూడండి, భాస్కర్ యావరేజ్ ఇండియన్ పర్సన్. తను వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటాడు. కావాల్సిన ప్రమోషన్ గురించి చూస్తూ ఉంటాడు. అండ్ ఆ ప్రమోషన్ ఇంకొక వ్యక్తికి వచ్చుడుతోటే చాలా కోప్పడతాడు. ఆ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు వెంటనే. ఆ తర్వాత తనకు కావాల్సిన బిగ్గెస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాడు. ఇలా చాలామంది ఇండియన్స్ ఆర్ యావరేజ్ మెన్ చేయలేకపోవచ్చు. కానీ ఇలా చేస్తే బావుండు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, ఆ తర్వాత మిగిలిన ఏదైతే క్రైమ్, ఇల్లీగల్ వర్క్స్ చేస్తాడో అవన్నీ కూడా చాలా వరకు ఫ్యామిలీ గురించే చేస్తాడు. అవన్నీ చేసేటప్పుడు కూడా ఒక్కసారి కూడా తను లోపల ఉన్న కైండ్‌నెస్‌ని ఎప్పుడూ పోగొట్టుకోడు. సీ గోవాలో డీల్ జరుగుతుంది. కార్ డీల్. అది జరిగినప్పుడు సింపుల్‌గా చూసినట్టయితే తనే మిగిలిన వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే ఆ డీల్ సక్సెస్ కావడానికి వాళ్ళు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని. ఆ 4,00,000 పంచినప్పుడు తను తన బెస్ట్ ఫ్రెండ్‌కో లేదంటే యాంటోనీకో చెప్పడు. నేను పంచుతున్నాను. సో, ఇవన్నీ మనం కలుపుకుందాం అని చెప్పేసి. నెక్స్ట్ సీన్‌లోనే తను 6,00,000 ఉన్నాయి తన దగ్గర అని చెప్తాడు. అంటే తనకొచ్చిన 10,00,000లోనే మిగిలిన వాళ్ళకి 4,00,000 ఇచ్చాడన్నట్టు. ఆ కైండ్‌నెస్‌ని మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరికి ఎంత కష్టాలుంటాయో అని చెప్పేసి తను కష్టపడుతున్న వ్యక్తి కాబట్టి తను అర్థం చేసుకుంటాడు కాబట్టి. అండ్ తనకున్న అప్పులు, తర్వాత తప్పించుకోవాలని తిరిగేటివి, ఇవి చాలామంది ఇండియన్స్ అయినా సరే చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు. అప్పులున్నా, చాలా తక్కువ శాలరీస్ ఉన్నా, లేదంటే ఆ పరిస్థితిలో కట్టలేకుండా ఉన్నా కూడా. అండ్ ఇవన్నిటిని చూసిన తర్వాత ఇన్‌హెరిట్‌గా తను చేస్తుంది తప్పు అని అనిపించినా సరే, మనం భాస్కర్‌కి లేదంటే తను చేసే పనులకు అన్నిటికి కనెక్ట్ అవుతుంటాం. అలాగే తన వైఫ్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి, చాలామంది మెన్‌కి ఇలాంటి సపోర్టింగ్ వైఫ్ కావాలి అని అనిపిస్తుంది. అండ్ ఆ వైఫ్ కూడా పడే ప్రాబ్లమ్స్‌కి కూడా భాస్కర్ చాలా ఎక్కువగా సపోర్టివ్‌గా ఉంటాడు. అండ్ ఇది మాత్రమే కాకుండా మనం పిల్లోడు ఎలా ఫీల్ అవుతున్నాడు వేరేకి బర్త్‌డే పార్టీస్‌కి వెళ్తున్నప్పుడు. అండ్ అలాగే పిల్లోనికి కేక్ ఎక్కువగా పెట్టలేదు అని చెప్పేసి ఎంత ఎక్కువగా ఫీల్ అవుతారో కూడా మనకి తెలుసు. సో, మనకి డబ్బులుంటేనే ఫ్యామిలీ రిలేటివ్స్ అయినా, లేదంటే ఫ్రెండ్స్ అయినా, మిగిలిన సొసైటీ అయినా ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది అని చెప్పేసి. సో, ఇవన్నిటిని తను అధిగమించి చాలా ఎక్కువగా ఫ్రాడ్ చేసినప్పటికీ సరే, మిగిలిన అన్ని టైమ్స్‌లో 15-20 మినిట్స్ ఆ యారోగెంట్ పార్ట్స్ తీసేస్తే భాస్కర్ యావరేజ్ ఇండియన్‌ని అండ్ యావరేజ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ యారోగెన్స్ మొత్తం నిజంగా మూవీ మొత్తం కంటిన్యూ అయినట్టుంటే ఈజీగా మన వాళ్ళు అసహించుకునే వాళ్ళేమో మూవీని. కానీ అదిని వెంటనే వచ్చేసి నార్మల్ క్యారెక్టర్‌కి మార్చుతారు. సో, దీంతో మూవీ మొత్తం ఒక ఫ్లోలో అయిపోతుంది. అండ్ మనకి ఎలాంటి ఎండింగ్ కావాలో అలా ఒక ఎండింగ్ కూడా దొరుకుతుంది. సో, ఈ మూవీ ఎలాంటి ఫ్లేవర్‌ని ఇస్తుంది అంటే, మనం టోటల్‌గా చూసిన తర్వాత మనకి మనం గెలవకపోయినా సరే, మనకు నచ్చిన వాళ్ళు గెలిస్తే ఎలా ఉంటుంది? ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాం? అలాంటి ఫ్లేవర్‌ని మనకి ఈ మూవీ చూసిన ప్రతిసారి ఇస్తుంది. సో, అందుకనే చాలామంది ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపీటెడ్‌గా చూస్తున్నారు. అండ్ కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ మళ్ళీ చూస్తున్నారు. అందుకే మనం ఈ షో యొక్క రీల్స్‌నైనా, షార్ట్స్‌నైనా చాలా ఎక్కువగా మనం ఈ మధ్య యూట్యూబ్ ఫీడ్‌లలో చూస్తూ ఉన్నాం. అండ్ కమెంట్స్ కూడా చూస్తున్నట్టయితే చాలా ఎక్కువగా రిలేటెడ్‌గా ఉన్నాయి. సో, ఇందువల్లనే మూవీ చాలా ఎక్కువగా కనెక్ట్ అయింది చాలామందికి. అండ్ ఇలాంటి స్టోరీస్ రియల్ లైఫ్‌లో మనకు కనెక్ట్ అయ్యి, అలాగే కొంచెం సేపు మనం మూవీని ప్రశాంతంగా ఎంజాయ్ చేసేలాంటి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.